హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా బాల్కనీని ఎలా డెకోర్ చేయబోతున్నాను అండ్ ఎలా గార్డెనింగ్ చేయబోతున్నాను చూపించబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీలో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ పాట్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో మీషోలో తీసుకున్న ఒక 2 ప్రోడక్ట్స్తో నా బాల్కనీని ఎలా మెకోర్ చేస్తాను అనేది చూపించబోతున్నాను అనమాట. ఈ పాట్స్ వచ్చేసి ప్రైస్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఈ స్టోన్స్ కూడా ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి ఈ 2 ప్రోడక్ట్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. పాట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా మంచి క్లాస్ లుక్ ఉందన్నమాట. అండ్ ఈ పాట్స్ వచ్చేసి 5 వచ్చాయి. వీటితో ఎలా గార్డెనింగ్ చేస్తాననేది చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందే ఒక 15 డేస్ బ్యాకే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చానమాట. బట్ ఇవి అప్పుడే తీసి పెట్టలేదు పాట్స్లలో, ఎందుకంటే అలా పెడితే త్వరగా పాడైపోతున్నాయి, సరిగ్గా అతుక్కోవట్లేవు అనమాట, బతకట్లేవు. సో అలా అని ఈసారి ఒక 15 డేస్ అలాగే వదిలేస్తే మన దగ్గర వాతావరణానికి క్లైమేట్కి అవి కాస్త అలవాటు పడతాయి అన్నమాట. కాస్త అలవాటు పడ్డాక అలాగే అవి ఫ్లవర్స్ కూడా ఇస్తున్నాయి, మంచిగా సెట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు నేను వాటిని వేరే పాట్స్లలోకి చేంజ్ చేసేసుకొని మంచిగా డెకరేట్ చేసి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కింద పెడితే ఎవ్రీ టైం వెళ్ళలేము. ఇలాగే మన డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా బాల్కనీలో లైన్గా అన్ని ప్లాంట్స్ మనం పెట్టేసుకున్నామంటే మార్నింగ్ లేవగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆ ఫ్లవర్స్ పూస్తున్నప్పుడల్లా ఒక హ్యాపీనెస్ వస్తుందన్నమాట మనకి. సో వాటి కోసమని ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఈ పాట్స్ అన్నిటికీ కూడా మనం కింద హోల్స్ కొట్టాలి. ఎందుకంటే ప్లాంట్స్ బతకాలంటే వాటికి బ్రీత్ ఆడాలి అండ్ నార్మల్గా డైలీ మనం పోస్తున్న వాటర్ కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది కింద నుంచి. అలా అయితేనే వాటికి ప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సైడ్స్కి కూడా కొట్టవచ్చు, కానీ సైడ్స్కి కొడితే బాగా అనిపించదని నేనైతే కింద హోల్స్ పెట్టేస్తున్నాను అన్నింటికి కూడా. అన్ని పాట్స్కి కూడా క్యాండిల్ ముట్టించేసి ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న స్క్రూ డ్రైవర్ కానీ పాతవి ఏవైనా ఉంటే సీకు లాంటిది ఉంటే వాటిని వేడి చేసి ఇలా అన్నిటికీ ఒక 5-6 హోల్స్ అయితే అన్నిటికీ పెట్టేశాను. సో అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిలో నేను కింద నుంచి మట్టి ఉంటుంది కదా గార్డెన్లో, ఎర్రమట్టి. సో అదంతా కూడా మేము ముందే పోయించుకున్నామన్నమాట కింద చెట్లు పెట్టడానికి. సో అది బాగానే ఉంది, ఎక్కువనే ఉంది. సో అక్కడ నుంచి నేను కొద్దిగా మట్టి తీసుకొచ్చాను. అన్నిట్లలో కూడా ఓన్లీ ఆ ఎర్రమట్టి మాత్రమే వేయకుండా ఆల్రెడీ ప్లాంట్స్కి వాళ్ళు ఇచ్చారు కదా, సో దీంతో పాటు అలాగే పెట్టేశాను. కొన్ని డేస్ వరకు పెట్టవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, రీసెంట్గానే తెచ్చాము కాబట్టి. సో కొద్దిగా ఈ మట్టి యాడ్ చేస్తున్నాను, మిగతావన్నీ కూడా అలాగే పెట్టేస్తున్నాను అనమాట. సో అన్నిట్లలో కొద్ది కొద్దిగా పాట్స్లలో ఎర్రమట్టి వేసి తర్వాత ఈ కవర్ కట్ చేసేసి ఈ ప్లాంట్స్ని ఇలాగే తీసుకొని అందులో పెట్టేశాను. అండ్ ఎక్స్ట్రా ఉన్న మట్టిని మొత్తం తీసేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్వి మనం కింద గార్డెన్లో పెడితే బాగుంటుంది, కానీ కొన్ని డేస్ ఇక్కడే ఉండని బాగుంటుంది అని నేనైతే ఇందులో పాట్స్లో సెట్ చేస్తున్నాను. మన ఇంటి ముందు పెట్టుకున్నా కూడా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. కింద గార్డెన్లోనే పెట్టాలి అని ఏముండదు. ఎక్స్ట్రా ఉన్న ఈ ఎక్సెస్ మట్టిని మొత్తం కూడా నేను ఇలా తీసేసాను అనమాట. అలాగే మిగతా ప్లాంట్స్ అన్నింటినీ కూడా కట్ చేసేసి కవర్స్ అన్నీ కట్ చేసి సో వీటిని కూడా సేమ్ ఇలాగే అన్నిటినీ కూడా పాట్స్లలో అరేంజ్ చేసేసాను. ఫస్ట్ అయితే అన్ని ఫ్లవర్సే ఉన్నాయి, మొత్తం వైట్ రోజ్, రెడ్ రోజ్, అలాగే చిట్టి చామంతి అండ్ మందారం. సో ఇలా అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే ఫ్లవర్స్ పూస్తూ ఉంటే చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే అన్ని ఫ్లవర్సే ఉన్నాయి ఇవి. సో వాటన్నింటిని కూడా ఇలా కొద్ది కొద్దిగా మట్టి యాడ్ చేసుకుంటూ అన్నీ కూడా పాట్స్లలో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దామనుకుంటున్నాను. అయితే సోది అనిపించే వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయండి, మీకు మంచి ఆప్షన్ ఉంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా నేను న్యూ మామ్స్ కోసం అండ్ చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు, ఇంట్లో డిస్టర్బెన్స్ అండ్ అలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను చెప్పే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ఎప్పుడు మైండ్ డిస్టర్బ్డ్గా అనిపించినా, స్ట్రెస్గా అనిపించినా, సో మనం చేయాల్సింది ఏంటంటే ఇదే టాపిక్ గురించి అందరితో
ఫోన్స్ చేస్తూ ఫ్రెండ్స్తో కానీ అందరితో ఇదే టాపిక్ గురించి మనం మాట్లాడుతూ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చేస్తూ అదే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఏం యూస్ ఉండదు. టైం వేస్ట్ అండ్ ఇంకా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా బ్రెయిన్ పైన ఇంకా స్ట్రెస్ పడుతుంది తప్పించి యూజ్ అయితే ఏమీ ఉండదు. సో జరగాల్సింది ఎలాగో జరగక తప్పదు కాబట్టి మనం దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అంతేకాని అదే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది పెంచుకోకండి. సో మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు మీకు ఏ దానిపైన అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంటే ఏది చేస్తే మీ మైండ్ హ్యాపీగా అనిపిస్తుందో అది చేయండి. కొందరికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా గార్డెనింగ్ చేస్తూ ఆ చెట్లు పెరుగుతూ ఫ్లవర్స్ అవన్నీ ఇస్తూ ఉంటే ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. అండ్ మంచిగా డెకరేట్ చేస్తే చూసేవాళ్ళు కూడా ఎంత బాగుంది అని అప్రిషియేట్ చేసినప్పుడు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. సో అప్పుడు మనకు ఎంత స్ట్రెస్ ఉన్నా అదంతా కూడా పోతుందనమాట. అండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసినా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కొందరికి గార్డెనింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ వేరే ఇంకా ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ లేదంటే ఇంటిని ఏదో రకంగా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ అంటే ఏదో ఒక వర్క్ పైన మనం బిజీ అయిపోవాలన్నమాట. బిజీ అవుతేనే మనం వేరే కాన్సెప్ట్స్ గురించి వేరే స్ట్రెస్ గురించి వేరే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి మన టైం ఉండదు. అంత స్ట్రెస్ మన బ్రెయిన్కి ఇవ్వలేమన్నమాట. సో ఇలా ఏదో ఒకటి చేస్తూ మన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని అదే టాపిక్ గురించి అందరితో డిస్కస్ చేయడం మాత్రం మానేయండి. సో అలా మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉంటే మైండ్కి డిస్టర్బెన్స్ తప్ప ఏమీ ఉండదు. యూజ్ అయితే ఏమీ ఉండదు. మనం ఎవరితో అయితే షేర్ చేసుకుంటామో వాళ్ళ వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది తప్పించి దానివల్ల వాళ్ళైతే వచ్చి మన ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయలేరు కదా. సో అదంతా మానేసి మనకున్న ప్రాబ్లమ్స్కి మన ఉన్న సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనం ఏదో ఒక దానిపైన బిజీ అవ్వాలన్నమాట. బిజీ అవుతేనే మనం డైవర్ట్ అయిపోతాం. మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏది చేసినా మన మైండ్ అనేది డెఫినెట్గా డైవర్ట్ అవుతుంది. సో ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. నేనైతే అలాగే చేస్తాను. నాకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా డిస్టర్బ్డ్గా అనిపించినా నాకు నచ్చినవి ఏదైనా చేస్తూ నేను నా మైండ్ అయితే డైవర్ట్ చేసుకుంటాను. సో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. అండ్ నేనైతే ప్లాంట్స్ అన్నీ కూడా నాటేశాను. సో అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట బాల్కనీలో. సో వాటర్ పోసేసి అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ స్టోన్స్తో ఈ పాట్స్ అన్నిటిని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అయినా బాగానే ఉంటుంది. బట్ ఇలా కలర్ స్టోన్స్ వేసామంటే చూడ్డానికి మంచి లుక్ ఉంటుంది. యాక్చువల్గా ఇవి 1 ప్యాకెటే ఉన్నాయి. కొన్ని వచ్చాయన్నమాట. ఇంకొక ప్యాకెట్ ఉంటే మాత్రం ఇంకా బాగా అనిపించేవి తీసుకోవాలి. సో ఇలా 1 ప్యాకెట్తో నేను అన్ని పాట్స్లో అయితే ఇలా స్టోన్స్ అన్నీ వేసి ఇలా అరేంజ్ చేశాను. ఈ స్టోన్స్ వల్ల ఇంకా మంచి లుక్ వచ్చేసింది. సో ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా కింద ఇస్తాను చూడండి. అండ్ అన్ని స్టోన్స్తో ఇలా మొత్తం డెకరేట్ చేసేసాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇలా అరేంజ్ చేసిన తర్వాత లైట్స్ వేశాను. సో మంచి పార్టీ వైబ్ అయితే వచ్చేసింది. సో హ్యాపీగా ఇక్కడ నైట్ టైం ఇలా ఇక్కడ కూర్చొని హ్యాపీగా కాసేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు. డే టైంలో లైట్స్ లేకపోయినా కూడా ఫ్లవర్స్ అవి పూస్తూ ఉంటే మార్నింగ్ లేవగానే వాటిని చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.